ఫైనల్లీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎప్పుడు మూవీ అనౌన్స్ చేస్తారని ఈగర్గా వెయిట్ చేశారు. ఈ రోజు అంటే కాసేపటి క్రితమే ఒక ఎండ్ కార్డ్ వేశారు త్రివిక్రమ్. అండ్ ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఆ పోస్టర్లో త్రిశూలం ఉంది. ఆ త్రిశూలం దగ్గర హిందీలో కొన్ని పారాగ్రాఫ్స్ రాసి ఉంది. అసలు అదేంటి అనేది చాలా మందిలో ఉన్న డౌట్. అది సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం. దాని అర్థం ఏంటంటే, నాకు శబ్ద జ్ఞానం లేదు, నాకు ఏ భాష కూడా తెలియదు, నాకు పద్యాలు రాయడం రాదు, నాకు గద్యం చెప్పడం కూడా రాదు. అయినప్పటికీ కూడా 6 ముఖాలు కలిగిన పరమాత్మగా హృదయంలో ప్రకాశిస్తుండడం వల్ల నా ముఖం నుంచి ఈ అద్భుతమైన మాటలు వెలువడుతున్నాయి అనేదే ఆ హిందీలో రాసున్న సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం. ఇప్పుడు అందరూ కూడా అంటే ఎన్టీఆర్ని సుబ్రహ్మణ్య స్వామిలా చూపిస్తారా, అసలు ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే డౌట్స్ కూడా ఫ్యాన్స్లో వస్తున్నాయి. చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మూవీ టీమ్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే, త్రిశూలానికి మధ్యలో డిఎన్ఏ లింక్ అని కూడా ఉంది కదా. సో అసలు ఈ లింకప్ ఎలా చేస్తారు సినిమాలో? మనుషులకు దేవుళ్ళకు మధ్య డిఎన్ఏను లింక్ చేస్తూ కథ ఉంటుందా, లేదంటే సుబ్రహ్మణ్య స్వామిగా ఎన్టీఆర్ని చూపించబోతున్నారా అని ఇలా ఫ్యాన్స్ అయితే రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఎజంప్షన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎనీవే ఫైనల్లీ ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇది చూద్దాం. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే మాటల మాంత్రికుడు మామూలుగా ఉండదు. అందులోనూ సుబ్రహ్మణ్య స్వామి కథగా మనకు ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుందో, నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ ఇస్తారు మూవీ టీం నుంచి. లెట్స్ సీ.